అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్లో నేను రామాయణం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భక్తి కావ్యాన్ని తీసుకొని అందులో ఎపిసోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు కూడా మనకి 16 ఎపిసోడ్లు అయినాయి. ఇది 17వ ఎపిసోడు కూడా అయిపోయింది. ఇప్పుడు 18వ ఎపిసోడ్లోకి వచ్చాము. అంటే ఇంతకుముందు జరిగినటువంటి ఈ విషయం ఏమిటంటే, జరిగిన కథ కొంచెం ముందు చెప్పుకుని ఆ తర్వాత మనం దానికి కంటిన్యూగా ముందుకెళ్దాం. ఇప్పుడు దశరథ మహారాజు పుత్ర సంతానం కోసం ఏమి యాగం చేయాలో తెలియజేయమని, దాన్ని దగ్గరుండి నిర్వహించమని ఋషీశ్వరుల్ని, మునుల్ని అందరినీ కోరాడనమాట. వారందరూ కూడా ఆలోచించి ఏం చెప్పారంటే, అశ్వమేధ యాగం చేయమన్నారు. అశ్వమేధ యాగం చేయమంటే దశరథ మహారాజుకి ఆయనకు కూడా అశ్వమేధ యాగం చేయాలని ఉంది. కానీ వారు చెప్పిన విధంగా కూడా ఆయనకి అది ఎంతో నచ్చింది. ఎందుకంటే పాపం ఆయనకి కుమారులు లేరు, వారసులు లేరు. ఆ బాధ ఆయన్ని ఎప్పటికీ కుంగదీస్తూనే ఉంది. ఎప్పుడైతే అశ్వమేధ యాగం చేయమని అన్నారో, అది అంటే ఈ అశ్వమేధ యాగం ముందుగా అశ్వమేధ యాగం చేస్తే ఆ తర్వాత పుత్ర సంతానం గురించి చేయాలి అనేటువంటిది ఆ ఋషుల యొక్క ఆలోచన. అంచేత అది ముందుగా అశ్వమేధ యాగం చేయమని చెప్పారు. అప్పుడు దశరథ మహారాజు ఏం చేశారంటే, మంత్రిమండలిని అందరినీ పిలిచి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారనమాట. వెంటనే దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చూడమని చెప్పారు. సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పుడు దశరథ మహారాజుకి సుమంతుడు అనే ఆయన ముఖ్య అనుచరుడు అంటే ముఖ్యమంత్రి, ఆయనకి బాగా కావలసిన మంత్రుల్లో ఆ శాఖలో ఆయన కావాల్సినవాడు. సుమంతుడు ఒక విషయం చెప్పాడు, మహారాజా, లోగడ కృతయుగంలో మాకు ఋషీశ్వరుల సమావేశంలో మాకు ఒక సంపత్ కుమారుడు అని ఋషివర్యులు మాకు ఒక కథ చెప్పారు. అప్పుడే అయితే ఆ కథ చెప్పారు ఇలా జరుగుతుందని. కానీ ఇంతవరకు కూడా అది ఎక్కడా జరగలేదు. అది లోక కళ్యాణం కోసం ఒక మహత్కరమైనటువంటి అంటే ఒక అద్భుతమైనటువంటి, అంటే దాని లోక కళ్యాణం జరుగుతుంది దానివల్ల అని చెప్పి అప్పుడు చెప్పారు. కాకపోతే అది మేము అనుకుంటూనే ఉన్నాం కానీ ఇంతవరకు అది జరగలేదు. మరి ఈ నేను ఒక కథ చెప్తాను. అది ఎలా జరిగింది ఏమిటనేది మీకు వివరించి చెప్తాను. ఆ కథ మీరు వినడం వల్ల మీ చిరకాల వాంఛ తీరుతుంది. అలాగే మీరు పడుతున్నటువంటి మానసిక ఆందోళన, అలాగే దుఃఖంతో కూడుకున్నటువంటి మీ మనసుకు కూడా ఎంతో మహదానందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అని సుమంతుడు దశరథ మహారాజుకి చెప్పాడు. అయితే అశ్వమేధ యాగం చెయ్యాలి అని అనుకున్నారు కదా. అశ్వమేధ యాగానికి విఘ్నములు ఏమీ లేకుండా ఆ యాగం మొదలుపెట్టారు. ఆ యాగం అంటే ఒక మహానుభావులైనటువంటి ఒక ఋషీశ్వరుడు తర్వాత ఈ యాగం అయిన తర్వాత ఆయన ఎంటర్ అవుతాడని అది కూడా సుమంతుడు చెప్పాడు. కాబట్టి అశ్వమేధ యాగం మొదలుపెట్టారు. ఏ విఘ్నములు లేకుండా అశ్వమేధ యాగం జరిగిందా, అయితే ఎవరైనా వాటికి ఆటంకాలు కల్పించారా, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో అశ్వమేధ యాగం జరిగింది, అశ్వం ఎక్కడికి వెళ్ళింది, ఎవరు దాన్ని ఆపారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మళ్ళీ మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి అంతవరకు సెలవు.